పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి వాక్యానికి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈరోజు మనము సామాన్య 21వ ఆదివారములో ఉన్నాం. ఈనాటి దేవుని యొక్క వాక్యములు ఒకసారి చదువుకుందాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయము 66 నుంచి 68 వచనాలు చదువుకుందాం. ఇందువలన ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళి మరెన్నడను ఆయనను వెంబడింపరైరి. అప్పుడు యేసు తన 12 శిష్యులతో, మీరును వెళ్ళిపోయేదరా అని అడుగా, సీమోను పేతురు, ప్రభూ, మేము ఎవరి వద్దకు పోయేదము? నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మేము విశ్వసించితిమి, నీవు దేవుని నుండి వచ్చిన పవిత్రుడవు అని గ్రహించితిమి అనెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజు వాక్యములో మనం వింటున్నటువంటి మాటలలో మొదటిగా మనము యోహాను శుభవార్త 6వ అధ్యాయము 66వ వచనములో ఒక మాట వింటున్నాం. ఆయన శిష్యులలో అనేకులు ఆయనను విడిచి వెళ్ళారట. ఈ మాటలు పలికినందుకు ఆయనను విడిచి వెళ్ళారట. ఏ మాటలు పలికినందుకు? వాక్యం ఒక్కసారి చూస్తే యోహాను శుభవార్త 6వ అధ్యాయం 41వ వచనములో ప్రభువు పలుకుతున్నటువంటి మాట, నేను పరలోకము నుండి దిగి వచ్చినటువంటి జీవము గల ఆహారమును అంటూ ఉన్నారు. నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారమును అని అంటూ ఉంటే, అక్కడున్నటువంటి వారు యూదులు ఆ మాటలు విని చలించిపోయారు. ఆ మాటలు నమ్మసక్యము కాల. ఆ మాటలు విని అక్కడ ఉండలేకపోయారు. ఏంటి, ఈయనేంటి మన మధ్య పుట్టి మన మధ్య పెరిగినటువంటి వాడు, నేను జీవము గల ఆహారమునంటాడు, నా శరీరమును భుజించమంటాడు, నా రక్తమును భుజించమంటాడు, ఏంటి నీకేమైనా పిచ్చా ఏంటి అనుకుంటూ అక్కడ ఉన్నటువంటి వారు ఆ మాటలు నమ్మలేక, నమ్మసక్యముగా లేక ఆయనను విడిచి వెళ్ళిపోయారట. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఎప్పుడైతే అక్కడున్నటువంటి వారిలో అనేక మంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, వెంటనే ప్రభువు తిరిగి చూస్తే చివరికి తమ అపోస్తలులు, తమ శిష్యులు మాత్రమే మిగిలి ఉన్నారు. అప్పుడు వాళ్ళని చూసి ప్రభు ఒక మాట అంటున్నాడండి. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 67వ వచనములో వాక్యములో ప్రభు అంటున్నాడు, మీరును నన్ను విడిచి వెళ్ళిపోయేదరా అంటున్నాడు. మీరును నన్ను విడిచి వెళ్ళిపోయేదరా అంటున్నాడండి ప్రభు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, వెంటనే పేతురు ఒక సమాధానం చెబుతున్నాడు. అందరి తరపున పేతురు మాట్లాడుతూ 6వ అధ్యాయం 68వ వచనములో అంటున్నాడు, ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? ప్రభు, మేము ఎవరి వద్దకు పోయేదము? నిత్య జీవపు మాటలు కలవాడవు నీవయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలమయ్యా అంటున్నాడు. చూడండి, దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈరోజున ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతాము అంటున్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, అనేక మంది ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ పేతురు శిష్యులతో కలిసి అక్కడ ఉండి ప్రభువుని చూచి అంటున్నాడు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళగలము? వెళ్ళి ఎక్కడ బ్రతికి బట్ట కట్టగలమయ్యా? నిన్ను విడిచి మేము వెళ్ళమయ్యా
అంటున్న పేతురు మాటలను ఈరోజు జ్ఞాపకము చేసుకుందాం. నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా అంటున్నాడు. చూడండి, ఈ మాటలు వింటూ ఉంటే నాకు అంతోని గారి జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తుకు వస్తూ ఉంది. పునీత పాదువాపురి అంతోని వారు జీవిస్తూ వాక్య పరిచర్య చేస్తున్న కాలములో ఒక పట్టణానికి వెళ్ళారట. రిమ్మి అనేటటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పట్టణానికి వెళ్ళి వాక్యాన్ని బోధించాలి అనేటటువంటి ఉత్సాహముతో అంతోని వారు ఆ ప్రాంతానికి, ఆ దేవాలయానికి వెళితే ఆయన మాటలు మొదలు పెట్టడంలోనే అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వెదిలిపోయారట. అక్కడ ఎవ్వరు కూడా ఆయన వాక్యము వినడానికి రాల. ఆయనను ఎవ్వరూ కూడా ఆ ఊరిలోకి, ఆ గ్రామంలోనికి, ఆ దేవాలయానికి ఆహ్వానించట్లా. అందరూ ఆయనను విడిచి వెళ్ళిపోయి, ఈరోజు యేసు ప్రభుని ఏ విధముగా విడిచి వెళ్ళిపోయారో పునీత పాదువాపురి అంతోని వారిని కూడా అలా విడిచి వెళ్ళిపోయారు. అయితే అంతోని వారు ఏం చేశారంటే, ఊరిలోని వాళ్ళు నన్ను ఆహ్వానించకపోతే ఏమైంది, ఊరిలోని జనం నా మాట వినకపోతే ఏమైంది, నది దగ్గరికి వెళతాననుకుంటూ నదీ ప్రవాహక ప్రాంతము దగ్గరికి వెళ్ళి ఒడ్డును నిలబడి అక్కడ నీటిలో ఉన్నటువంటి చేపలకు వాక్యము బోధించడం మొదలు పెట్టారట. నీటిలో ఉన్న చేపలు ఆయన వాక్యం బోధించడం మొదలు పెట్టగానే లేచి పైకి వచ్చి నీటిపైన తలలు పెట్టి అలా చూస్తూ నీటి మీద నుండి ఆయన ఒక వాక్యాన్ని వింటూ ఉన్నాయట. ఈ వింతను గమనించినటువంటి ఊరిలోని జనం వచ్చి తమ తప్పు తెలుసుకొని అంతోని వారిని మరలా తమ గ్రామములోనికి, తమ దేవాలయంలోనికి ఆహ్వానించుకొని వాక్యం బోధించమని అడిగి వాక్యాన్ని విని మారు మనసు పొంది ప్రభుని నమ్ముకున్నారట ఆ గ్రామం వారు, ఆ ఊరిలోని జనం. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ఈ రోజు పేతురు గారు పలుకుతున్న ఈ మాట నిజం, అక్షరాల సత్యం. అయ్యా, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవయ్యా, ఎక్కడికి పోగలమయ్యా నిన్ను విడిచిపెట్టి అంటున్నారు. ఆ నిత్య జీవపు మాటలను బోధించడానికి అంతోని వారు వెళితే వారు ఆహ్వానించల, వారు రానివ్వల, వారు ఆయన మాటలు వినల. అందుకని అంతోని వారు చేపలకు బోధించడం మొదలు పెట్టారు. ఊరిలోని వారు ఆ నిత్య జీవపు మాటలకు మారిపోయారు, మారు మనసు పొంది తిరిగి ఆయనను ఆహ్వానించుకున్నారు. అవును, ఇది నిజం, ఇది సత్యం. పేతురు పలికిన ఆ మాట నిజం. యేసయ్య నిత్య జీవము కలవాడు. ఆయన నోటి నుండి వచ్చేటటువంటి మాట నిత్య జీవము కలిగినటువంటి మాట అండి. ఎందుకంటే యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1వ వచనములో వాక్యము చూస్తే అసలునే మనకు అర్థమవుతున్నటువంటి మాట, యేసు ప్రభు ఎవరయ్యా అంటే వాక్యం అర్థమవుతుంది. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. వాక్కు దేవుడై ఉండెను, వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కే దేవుడు, ఆ వాక్కే యేసు ప్రభువు. ఆ దేవుడే భూమి మీద పుట్టాడు వాక్కు రూపములో. కాబట్టి నిత్య జీవము కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు, నిత్య వాక్యము కలిగినటువంటి వాడు యేసు ప్రభు. ఆయన నోటి నుండి జారు వాళ్ళు ప్రతి మాట కూడా జీవాన్ని ఇస్తుంది. జీవము కలిగినటువంటి దేవుడు యేసు ప్రభు. అంతటితో వాక్యం ఒకట్లా. యోహాను సువార్త 1వ అధ్యాయము 10వ వచనములో వాక్యం అంటుంది, ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజించబడెను, ఆయన తన వారి వద్దకు వచ్చెను. అవునండి, ఆ వాక్కు మన మధ్య పుట్టి, మన మధ్య జీవించి, మన మధ్య ఉండటానికి వచ్చెను అని వాక్యం అంటుంది. అందుకే మళ్ళీ చెబుతున్నా, యేసు ప్రభు నిత్య జీవము కలవాడు, నిత్య జీవము నిచ్చువాడు. తనను నమ్మినటువంటి వారికి నిత్య జీవమునిచ్చేటటువంటి వాడు యేసు ప్రభు. అంతేకాదు, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి వాడండి యేసు ప్రభు. ఇది గుర్తు పెట్టుకోండి. మరి యొక్క వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండగా యేసు ప్రభువును బంధించమని, పట్టుకుని రండి, చెరసాలలో పడేద్దాం, బంధిద్దామంటూ కొంతమంది అధికారులు
బంట్రోతులను, అంటే మనం ఇప్పుడు పోలీసులు అంటాము కదా, అటువంటి బంట్రోతులను యేసు ప్రభు వద్దకు పంపించారండి. ఆయనను పట్టుకొని బంధించి రండి అంటూ పంపిస్తే బంట్రోతులు ఏం చేశారు? ఉత్త చేతులతో వెనుకకు తిరిగి ఎలా వెళ్ళారో అలా తిరిగి వచ్చారు. వాక్యములో ఒక్కసారి మనము చూస్తేనండి, వాక్యం అంటూ ఉంది, యోహాను శుభవార్త 7వ అధ్యాయము 45వ వచనం నుండి వాక్యము చూస్తే మనకు అర్థమవుతుంది. బంట్రోతులు ప్రధానార్చకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు తిరిగి రాగా వెళ్ళి తిరిగి వచ్చారట. 46వ వాక్యం అంటుంది, మీరు ఆయనను ఎందుకు పట్టుకుని రాలేదని అడుగుతున్నారు. అంటే వీళ్ళు పట్టుకుని రమ్మని పంపించారు, వాళ్ళు ఉత్త చేతులతో తిరిగి వచ్చారు. మీరు ఆయన ఎందుకు పట్టుకు రాలేదు, ఏంటి ఊరకనే తిరిగి వచ్చేసేసారు అని చెప్పి అధికారులు పరిసయ్యులు అడుగుతూ ఉంటే అప్పుడు బంట్రోతులు ఒక మాట అంటున్నారండి. ఆ వాక్యముల మనం వినం. అందుకు ఆ బంట్రోతులు ఆయన వలె ఎన్నడను ఎవ్వడను మాట్లాడలేదు. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చూడండి ఎంత గొప్ప మాట. బంట్రోతులు వెళ్ళి ఉత్త చేతులతో తిరిగి వచ్చి ఆయన మాటలు విని వాళ్ళు కూడా మారిపోయారండి. యేసయ్య అంటేనే నిత్య జీవము, యేసయ్య మాట అంటేనే నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి మాట. జీవపు పలుకులు విన్నవాడు ఎవడైనా కూడా మారు మనసు పొందాలా, ప్రభుని నమ్మాలంతే. ఎందుకంటే భగవత్ స్వరూపుడు, జీవాన్ని కలిగి ఉన్నవాడు, ఆయన నోటి వెంట వచ్చే ప్రతి పలుకు నిత్య జీవాన్ని కలిగినటువంటి మాట అండి. ఏమంటున్నారు వాళ్ళు? అయ్యా, ఆయన వలె మేము ఎన్నడూ కూడా ఎవ్వడు కూడా ఎక్కడ ఎప్పుడు అలా మాట్లాడడం మేము వినలేదయ్యా. అటువంటి వాడిని పట్టుకొని రమ్మంటే ఎలా పట్టుకొని రాగలము అంటూ పని చేసేటటువంటి బంట్రోతులు ఉత్త చేతులతో తిరిగి వచ్చి ఆయన వలె ఎన్నడును ఎవ్వడును మాట్లాడలేదు అంటూ ప్రభుని గురించి అంటూ ఉన్నటువంటి ఆ మాటలను మనం ఈరోజు మరి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. బిడ్డలారా, మనం ఎన్నోసార్లు ప్రభుని మాటలు వింటున్నాం, ప్రభుని అద్భుతాలు కళ్ళారా చూసాం, ప్రభుని దివ్య ప్రసాదము ద్వారా స్వీకరిస్తున్నాం. ఎన్నిసార్లు ఈ బైబిల్ గ్రంథములో వాక్యము చదివి ఉంటాం, ఎన్నిసార్లు ఎన్ని ప్రసంగాలు ఎన్ని వాక్యాలు మన చెవుల ద్వారా విని ఉంటాం. అయినా కూడా మనలో కొన్నిసార్లు చలనం ఉండదు, మార్పు ఉండదు, పరివర్తన ఉండదు, జీవితము బాగుండదు. ఒకరికి అన్యాయం చేస్తూ ఉంటాం, నీతిగా సంపాదిస్తూ ఉంటాం, లేకపోతే చెడు మాటలు మాట్లాడతాం, దూషిస్తూ ఉంటాము, దూరం చేసుకుంటూ ఉంటాము. ఇలా మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతికేస్తూ ఉంటాం, ప్రభుని మాటలు పెడచెవున పెడుతూ. కానీ ఒక్కసారి ఆయన మాటలు విన్నటువంటి బంట్రోతులు మారి పరివర్తన చెంది, అయ్యా, ఆయన వలె ఎన్నడూ ఎవడు మాట్లాడలేదయ్యా, మేము ఎలా ఆయనని పట్టుకొని రాగలమంటూ మారు మనసు పొంది పరివర్తన చెంది ప్రభుని నమ్మారండి. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, యేసు ప్రభుని మాటలు జీవము కలగా నిత్య జీవము కలిగినటువంటి మాటలు అంటూ ఈ రోజున పేతురు గారు యోహాను శుభవార్త 6వ అధ్యాయం 68వ వచనములు అనడం మనం విన్నాం. అంతేకాదు, యోహాను శుభవార్త 1వ అధ్యాయం 1-10 వచనాలలో కూడా మనం వింటున్నాం. ఆయన వాక్కు దేవుడై ఉండేను, ఆ వాక్కు మన మధ్య జీవించడానికి వచ్చెను అంటూ యేసు ప్రభుని గూర్చి వాక్కు అని, జీవము కలిగిన వాక్కు అని యోహాను గారి శుభవార్తలో వింటూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు మరి ఒకసారి బంట్రోతులు వెళ్ళి ఆయన వలె ఎన్నడూ ఎవ్వడు ఎక్కడ మాట్లాడడం మేము వినలేదు, ఆయన మాటలో ఏదో ఉంది, ఆయన మాటలో ఏదో సత్యం ఉంది, ఆయన మాటలో ఏదో జీవం ఉంది, ఆయన మాటలో ఏదో ప్రత్యేకత గొప్పతనము ఉంది అంటున్నారు. చూడండి, ఈ మాటలు వింటూ ఉంటే మనం అర్థము చేసుకోవలసిందే, యేసు ప్రభు నిత్య జీవము కలవాడు, నమ్మిన వారికి నిత్య జీవం ఇచ్చినవాడు. ఆయన నోటి వెంట వచ్చే ప్రతి మాట జీవాన్ని ఇస్తుంది, స్వస్థతనిస్తుంది, అద్భుతాలు చేయగలుగుతుంది, మరణించిన వారిని సైతము కూడా లేపగలుగుతుంది. ఆయన మాటలో అంత శక్తి ఉంది, అంత బలం ఉంది,
అంటూ మరి ఒక్కసారి వాక్యాల్లో మనకు అర్థమవుతుంది. ఒక్కసారి మనం వాక్యాన్ని చూస్తే కనుక, ఈనాటి వాక్యములు మనము చూస్తే మత్తయి శుభవార్తలో 8వ అధ్యాయములో ఒక మాట చదువుకున్నాం. మీకు గుర్తుందా? ఒక శతాధిపతి తన దగ్గర పనిచేసే వ్యక్తికి స్వస్థత కలిగించమని చెప్పి ప్రభువు దగ్గరికి వస్తారు. ఆ సంఘటనలో ఆయన అనేటటువంటి ఒక మాట చదువుకుందాం. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 6వ వచనములో వాక్యము చూద్దాం. 5వ వచనం నుండి ప్రారంభించుకుందాం. యేసు కఫర్నాములో ప్రవేశించుచుండగా శతాధిపతి ఒకడు ఆయనను సమీపించి, శతాధిపతి అంటే 100 మంది పని వాళ్లకు అధికారి, 100 మంది సైనికులకు అధికారి, సైనికాధికారి. ఆ 100 మంది పనివారులకు సైనికులకు అధికారిగా ఉన్నటువంటి శతాధిపతి ప్రభుని దగ్గరకు వచ్చి అంటున్నాడు, ప్రభు, నా సేవకుడొకడు పక్షవాతముతో విపరీతమైనటువంటి బాధపడుచు మంచము పట్టి ఉన్నాడు. నా సేవకుడు పక్షవాత రోగముతో మంచం పట్టి ఉన్నాడు అని తెలుపగా, నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తాను అని 7వ వచనంలో ప్రభు అంటున్నాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఏమన్నాడు? సరే వెళ్ళు, నేను వచ్చి ఆయనను స్వస్థపరుస్తాను అంటే ఆయన ఒక మాట అంటున్నాడండి. 8వ వచనంలో ఆ శతాధిపతి యేసుతో అంటున్నటువంటి మాటలు మనము గుర్తుపెట్టుకోవాలి, మర్చిపోకూడదు జీవితంలో. ఏమంటున్నాడు? మత్తయి శుభవార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఆ శతాధిపతి యేసుతో అంటున్నాడు, ప్రభు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు. నీవు నా ఇంటికి వస్తావా? నా ఇంటిలోనికి వస్తావా? నేను అర్హుడునా? నేను పాత్రుడనే కాదయ్యా, నేను ఒక అయోగ్యుడని అంటూ నీవు ఒక్క మాట పలికినా చాలును, నా సేవకుడు స్వస్థత పొందుతాడయ్యా అంటున్నాడండి. అక్కడేమో బంట్రోతులు ఆయన వలె ఎన్నడూ ఎవ్వడు ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదయ్యా, ఆయన మాటలో ఏదో శక్తి ఉంది అంటూ ఉంటే, ఇక్కడ శతాధిపతి అధికారి అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వస్తావా? నువ్వు ఒక్క మాట పలికితే చాలా, ఇక్కడుండి నువ్వు నయమగుగాక, స్వస్థత కలుగుగాక అంటే నా సేవకుడికి స్వస్థత కలగదా? నయం అవ్వదా? స్వస్థత కలుగుతుందయ్యా, నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా అంటున్నాడు. చూడండి ఎంతటి గొప్ప విశ్వాసం అండి ప్రభుని మీద, ఎంతటి గొప్ప నమ్మకం. మనం కొన్నిసార్లు నువ్వు మమ్ము తాకయ్యా, మా ఇంటికి రాయ్యా, మమ్మ ఆశీర్వదించయ్యా అంటూ ఉంటాం, తప్పు లేదు. కానీ అంతకు మించిన గొప్ప విశ్వాసం, నువ్వు ఒక్క మాట పలికితే చాలయ్యా, నా బాధలు తీరుతాయి, కష్టాలు తొలగిపోతాయి, రోగాలు నయమైపోతాయి, స్వస్థత కలుగుతాయి అంటూ ఈ రోజున ఈ మాటను బట్టి మరి ఒక్కసారి యేసు ప్రభు మాటలో ఉన్నటువంటి శక్తి, బలము మనము గమనించాలి. ఆ మాటలు నిజమే అన్నట్లుగా, ఆయన మాటకు శక్తి ఉంది అన్నట్లుగా వాక్యాలు రుజువు చేస్తున్నాయండి. మార్కు శుభవార్తలో 5వ అధ్యాయములో మనకి తెలుసు, ఒకసారి యేసు ప్రభువు దారి గుండా వెళుతూ ఉంటే చాలా మంది జనం ఆయనను వెంబడిస్తూ ఉంటే, జనముల నుంచి ఒక స్త్రీ, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ ప్రభుని అంగి తాకినప్పుడు ప్రభు ఏమన్నాడండి? ఒక్క మాట 34వ వచనంలో అంటున్నాడు, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్మంటున్నాడు. ఒకటే మాట, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, ఆరోగ్యవతివై సమాధానముతో వెళ్ళమ్మా అంటున్నాడు. ఆయన పలికిన ఒక్క నోటి మాట స్వస్థతనిచ్చి, ఆమె నమ్మకముతో ప్రభుని తాకితే ప్రభు మాటతో ఆమెను స్వస్థపరిచాడు. నీ విశ్వాసమే స్వస్థపరిచిందమ్మా, నిన్ను వెళ్ళిరా అంటూ నీ రోగము నయమవుతుందని ఒక్క మాట పలికాడు, రోగము నయమైంది. ఇంకా ఆయన మాటకు జీవాన్ని ఇచ్చేటటువంటి శక్తి ఉంది అని పేతురు గారు, నీ వాక్కు నీ మాట జీవము కలిగినటువంటి మాటలయ్యా అన్నాడు. చూడండి, అంటే జీవాన్ని, నిత్య జీవాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. అంటే చనిపోయిన వాళ్ళని కూడా తిరిగి లేపగలిగినటువంటి శక్తి ప్రభుని మాటకు ఉందండి. ఒక్క మాటతో ఏమన్నాడు మీకు గుర్తుందా? మార్కు శుభవార్త 5వ అధ్యాయంలో ఒక ఉద్యోగి
ప్రభుని దగ్గరికి వచ్చి నా కుమార్తె మరణావస్థలో ఉంది రాయ అంటే ప్రభువు ఆయనతో పాటు వెళుతూ ఉంటే మార్గ మధ్యంలో ఇప్పటికే నీ కుమార్తె చనిపోయింది, ఇంకెందుకు ప్రభుని ఇబ్బంది పెడతావంటే ఆయన నమ్మకముతో వెళ్ళాడు. ప్రభు ఆయన విశ్వాసాన్ని చూసి ఇంటికి వెళ్ళి ఏమన్నాడండి? ఒక్క మాట 41వ వచనం, మార్కు శుభవార్త 5వ అధ్యాయం 41వ వచనములో ఆ చనిపోయినటువంటి బాలిక యొక్క చెయ్యి పట్టుకొని ప్రభు ఒక్కటే మాట తలితాకుమి అన్నాడు. ఏమన్నాడండి? తలితాకుమి అన్నాడు. మరణించిన బిడ్డ లేచి కూర్చోలేదా? మరణించిన బిడ్డ లేచి కూర్చోలేదా? ప్రభువు పలికిన తలితాకుమి, లేచి కూర్చో అన్నటువంటి ఒక్క మాటతో మరణించిన బిడ్డ లేచిందండి, జీవముతో లేచింది. లాజరు బయటకి రా అంటే సమాధిలో పెట్టబడినటువంటి లాజరు సమాధిలో నుండి లేచి బయటకు రాలేదా? మరణించినటువంటి లాజరును ఒక్క మాటతో లాజరు వెలుపలికి రమ్ము అని ఒక్క మాటతో ప్రభు జీవాన్ని పోసి బ్రతికించలేదా? తలితాకుమి, లేచి రా బిడ్డ అని పలికిన ఒక్క మాటతో మరణించిన ఆ చిన్న బిడ్డను ప్రభు లేపలేదా? అలలు గాలి వచ్చి సముద్రములో అల్లాడిపోతూ ప్రయాణములో ఇబ్బంది పడుతూ భయపడిపోయినటువంటి శిష్యులను చూచి ప్రభు గాలిని గద్దించి అలలను, తుఫానును, గాలిని ఆపలేదా? ఆగుము అన్న ఒక్క మాటతో తుఫానును సైతం ఆపలేదా? గాలిని ప్రభు గద్దించలేదా? ఇవన్నీ చూస్తే మనకు అర్థము కావటము లేదా? యేసు ప్రభు పలుకులో శక్తి ఉంది, బలముంది, అద్భుతం ఉంది. ఆయన సామాన్య మనిషి కాదు. ఆయన మాట సామాన్య మాట కాదండి. గుర్తు పెట్టుకోండి బిడ్డలారా. ఈ రోజున పేతురు పలికిన ఆ మాటలు మనము జీవితంలో మర్చిపోకూడదు. ప్రభు నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. అవునండి, ఆయన మాటతో రోగాన్ని నయం చేశాడు, స్వస్థతనిచ్చాడు, మరణించిన వారిని జీవముతో లేపాడు, గాలిని గద్దించాడు, తుఫానును ఆపేశాడు. ఒకటి కాదు, రెండు కాదండి, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభును మాటల వలన అనేక అద్భుతాలు జరిగాయని మనం తెలుసుకుంటాం. చాలా చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అలా చూసుకుంటే. అందుకే మళ్ళీ అంటున్నాను, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, ఆయన జీవము కలిగిన వాడు, నిత్య జీవాన్ని నమ్మినటువంటి వారికి ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన నోటి మాటతో అద్భుతము, స్వస్థతలు, మరణించిన వారిని సైతము లేపగలిగినటువంటి నిత్య జీవపు మాటలు కలిగిన వాడు నా యేసయ్య. నేను నమ్ముతున్నా. నమ్మిన వారు ప్రభునికి వందనాలు చెప్పండి, స్తుతులు అర్పించండి. ప్రభు మీరును నన్ను విడిచి వెళ్ళిపోతారా అని అడుగుతున్నారు. ఈ లోకములో ఇంకా అనేక మంది, ఆ రోజున మాత్రమే కాదు, ఆ రోజు ప్రభుని మాటలు నమ్మలేక అనేక మంది వెళ్ళిపోయారు. నేటికి కూడా వాక్యము వినకుండా, విన్నా నమ్మకుండా, ప్రభుని నమ్మకుండా ఇంకా అనేక మంది ఉన్నారు. అనేక మంది ప్రభుని విడిచి వెళ్ళిపోతున్నారు. అందుకే ప్రభు ఈ రోజుకి అదే మాట మనతో అంటున్నారు. బిడ్డలారా, మీరైనా నాతో ఉంటారా? మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారా? నాతో ఉండడం అంటే నా వలే జీవించడం అని. యేసయ్యతో ఉండడం అంటే యేసయ్య వలె జీవించడం, యేసయ్య మాట చొప్పున జీవించడం, యేసయ్య చిత్తానుసారము జీవించడం, యేసయ్య చెప్పినట్టుగా మంచి జీవితము జీవిస్తే యేసయ్యతో ఉండడం అండి. నన్ను విడిచి వెళ్ళిపోతారా అంటే నా వాక్యాన్ని విడిచి వెళ్ళిపోతారా? ఈ లోక బిడ్డలుగా జీవిస్తారా? ఈ లోక ఆకర్షణ లొంగిపోతారా అని అర్థము తప్ప, క్రైస్తవులుగానే ఉంటూ యేసయ్య నీతోనే ఉంటాం, మేము క్రైస్తవులమే కదా, నిన్నే నమ్ముకున్నాం, నీ ఆలయానికే వెళుతున్నాం అని చెబితే సరిపోదండి. ప్రభువు వలె జీవించాలా, ప్రభు మాట చొప్పున జీవించాలా, ప్రభు చిత్తానుసారము జీవించాలా, ప్రభు మెచ్చే మంచి జీవితము జీవిస్తే అప్పుడు మనం ప్రభుతోనే ఉన్నట్టు, అప్పుడు ప్రభు మనతోనే
ఉంటాడు. అందుకే ఈ రోజున వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, మనందరము గుర్తు పెట్టుకోవలసింది, యేసయ్య జీవము కలిగినటువంటి వాడు. ఆయన మాటలు జీవపు పలుకులు. కాబట్టి ఆయన మాట శక్తి కలిగినది, బలము కలిగినది, అద్భుతము కలిగినది, స్వస్థతనిచ్చినది, రోగాలు నయము చేయునది, బాధలు కష్టాలు తీర్చగలిగినది, మరణించిన వారిని సైతము కూడా జీవముతో లేపగలిగింది. మనము మరణించిన తరువాత మనకి పరలోకంలో నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి మాటలు కలవాడు యేసయ్య. కాబట్టి ఆయన నమ్ముకుందాం, విశ్వసిద్దాం. పేతురు గారి వలె మనం కూడా, ప్రభు నీతోనే ఉంటామయ్యా, నిన్ను విడిచి ఎక్కడికి వెళతాం, ఎక్కడికి వెళ్ళి బ్రతకగలమయ్యా, ఎక్కడున్నా నీతోనే ఉంటామయ్యా, నీ వాక్యానుసారము జీవిస్తాం, నీవలే జీవిస్తాం, నీవు మెచ్చే మంచి జీవితము జీవిస్తాం, నీ వాక్యాన్ని అందరికీ చెబుతూ నీ నిత్య జీవపు మాటలను అందరితో పంచుకుంటామయ్యా అంటూ ప్రభునికి మాటిస్తూ, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళము, నీతోనే ఉండిపోతామయ్యా యేసయ్యా అంటూ ఈరోజున ప్రభుకి మాటిద్దాం. అందుకు కావలసిన శక్తిని, అనుగ్రహాలను, దీవెనలను ఇమ్మని చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి నాతో ఏకీభవిస్తూ ఒక్క నిమిషం పాటు నాతో ఏకీభవిస్తూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. పరిశుద్ధుడు, ప్రేమామయుడు, నిత్య జీవపు మాటలు కలిగిన ఓ యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. నీ యొక్క వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రములు తెలియచేస్తూ, నిత్య జీవపు మాటలు కలివాడవని పేతురు గారు అంటున్నటువంటి మాటలు మేము ఈ రోజున పలుకుతున్నాం. అవునయ్యా యేసయ్య, నీ మాటలు నిత్య జీవాన్ని ఇవ్వగలవు, మరణించిన వారిని సైతము కూడా జీవముతో లేవగలవు. శతాధిపతి పలికినట్లుగా, అయ్యా నీ ఒక్క మాట పలుకయ్యా యేసయ్య. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొంటున్నటువంటి బిడ్డలు, నిన్ను నమ్ముకున్న ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి, నీ కృపతో నింపండి. అయ్యా ఒక్క మాట పలికినా చాలయ్యా, బిడ్డ బాధలు తొలగిపోతాయి, బిడ్డల కష్టాలు తొలగిపోతాయి, రోగాలు నయమైపోతాయి, స్వస్థతలు కలుగుతాయి, దీవెనలు పొందుకుంటారు, రక్షణను పొందుకుంటారు. యేసయ్య, ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను కూడా ఈ రోజున ఆశీర్వదించి దీవిస్తూ, వారి కష్టాలు బాధలు తొలగిపోవునట్లుగా, వారి రోగాలు నయమవునట్లుగా, ఆ కుటుంబంలోని వారందరూ కూడా యేసయ్యతో కలిసి ఉండినట్లుగా, యేసయ్యతోనే ఉండినట్లుగా కావలసిన అనుగ్రహాలు ఈ బిడ్డలందరికీ దయచేయమని ఒక్క మాట పలుకయ్యా యేసయ్య. బిడ్డలందరికీ దీవెనలు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు కలుగుతాయి, స్వస్థతలు కలుగుతాయ్యా యేసయ్య. వాక్యాన్ని వింటూ నిన్ను నమ్ముకొని ఏ బిడ్డ ఏ ఉద్దేశముతో దేనికోసం ప్రార్థన చేసి అడుగుతున్నారో వారి ఉద్దేశాలు, కోరికలు తీరునట్లుగా, వారి రోగాలు నయమగునట్లుగా చక్కని మాట పలికి శక్తి కలిగినటువంటి నీ మాటతో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. దయచేసి వాక్యాన్ని పూర్తిగా విని అందరికీ పంచండి. వాక్యాన్ని మీతోనే ఉంచుకోకండి. ఎంత ఎక్కువ మందికి చేరవేయగలిగితే అంత ఎక్కువ మందికి వాక్యాన్ని చేరవేస్తూ, నాతో పాటు మీరు కూడా వాక్య పరిచర్యలో భాగస్థులు కమ్మని దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను మరింతగా దీవించి కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నా. గాడ్ బ్లెస్ యు ఆల్.